సో ఇప్పుడే ఎంటర్ అవుతా ఉన్నాం లోపలికి. యాక్చువల్లీ నాకు కంప్లీట్ మూడ్ అవుట్లో ఉన్నాను. ఓరియో లేదు అని చెప్పేసి నేను భయంకరంగా ఏడుస్తూ ఉంటే, అరే నీకు ఒక డైవర్షన్ ఉంటుందిరా అని చెప్పి నన్ను తీసుకొని పోయి రేవ్ పార్టీ అని దాంట్లో బుక్ చేశారు. అసలు రేవ్ పార్టీ లేదు, ఏం లేదు, ఇది చేస్తే బర్త్డే పార్టీ. దాన్ని ఆ రేవ్ పార్టీ చేశారు మొత్తం మీడియాలో అంతా. నాకు అర్థమే కాలేదు, అందుకని ఇమ్మీడియట్గా వీడియో ఎడిట్ చేయాల్సి వచ్చింది. నేను ఎడిట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ మొత్తం సాంగ్స్ ఉన్నాయి కాబట్టి నా వాయిస్తో వస్తుంది అనమాట. సో ఎంటర్ అవ్వగానే అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. నన్ను డైవర్షన్ కోసం తీసుకోపోయినట్టు లేదు. యాక్చువల్లీ ధనుష్ వాడి వీడియో రికార్డ్ చేయడానికి నేను తీసుకొచ్చినట్టు అనిపించింది నాకైతే. సో యాక్చువల్లీ అది రెడ్ థీమ్ అంట. సో ఉండే వాళ్ళందరూ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు. వెల్కమ్ టు ఎమిరేట్స్ అంట ఉంది. సత్య ఏమో ఎయిర్ హోస్టెస్లా ఉన్నాను అనేది దాని ఫీలింగ్. నేనైతే కంప్లీట్గా అక్కడ మూన్ అండ్ షైన్ అని చెప్పి మెహబూబ్ది శ్వేతది కుక్కపిల్లలు ఉన్నాయి. దాంట్లో షైన్ వచ్చి సేమ్ ఓరియోగల్లాగే ఉన్నాడు. వీడు మూన్ అనమాట. షైన్ వచ్చి నా చేతిలో ఉండేవాడు. సేమ్ వైట్ కలర్ ఫర్ వేసుకొని మా ఓరియోలాగే ఉన్నాడు వాడు. నేను వాడిని పట్టుకొనే ఉన్నాను. అస్సలు వదలబుద్ధి కాలేదనమాట బిడ్డని. నా బిడ్డే గుర్తొస్తూ ఉన్నాడు. పటాసులు పేలుస్తూ ఉన్నారు పైన భయంకరంగా. బర్త్డేకి ఏదో దీపావళి సెలబ్రేట్ చేసినట్టు అనిపించింది. యాక్చువల్లీ నేను ఈ టైంలో లేను, బికాస్ నా బిడ్డ పోయి 2 రోజులు కాలేదు, నేనేంది ఎంజాయ్ చేసేది అని చెప్పేసి నేను లోపలే కూర్చోన్నాను. అందరు బయట ఉన్నారు. సో మొత్తం కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చినాను. నేను ఆ షైన్తోనే ఉన్నాను. పాపం వాడు భయంకరమైన అమాయకుడు, చిన్న బిడ్డ. మెహబూబ్ అందరికీ కేక్ పెడతా ఉన్నాడు. సో నన్ను పిలుచున్నారు. నాకు అసలు వచ్చే ఇంట్రెస్ట్ కూడా లేదు. రవికృష్ణ కూడా వచ్చి వీళ్ళందరూ కేక్ కటింగ్ తర్వాత వెళ్ళిపోయారు. యాక్చువల్లీ గ్రూప్ ఫోటో దిగిన తర్వాత అంతా రెడ్ థీమ్ అన్నారు. కానీ కొంతమంది షూట్ నుంచి దాని నుంచి ఊరికే మెహబూబ్కి విష్ చేసేదానికి వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ నార్మల్ డ్రెస్సెస్లో ఉన్నారు. నాకు కేక్ పెడతా ఉంటే నేను చాక్లెట్ కేక్ తినను అనేసి చెప్తా ఉన్నా. మేమంతా కలిసి గ్రూప్ ఫోటో దిగాం. నేను, మెహబూబు, సత్య, ధనుష్ గడు అందరూ బిడ్డతో పాటు. బిడ్డ చాలా క్యూట్. నేనే చాలా డల్గా ఉన్నాను అసలు. అందరూ నవ్వుతూ ఉన్నారు. నేను బిడ్డను పడుకున్నా కాబట్టి చేతితో తినిపించకుండా కత్తితో తినిపించా మెహబూబ్కి. పెట్టను వాడు ఆల్రెడీ ఉంది. పైన కూర్చోవచ్చు కావాలంటారు. కొంతమంది అటొకటి ఇటొకటి గ్రూప్ కి అటొకటి ఇటొకటి పెట్టేస్తే సరిపోతుంది. సెంటర్ పెట్టేసి అది రానా తెలుసు. కొంచెం క్రాస్ అవ్వండి. కొంతమంది ఉంచండి, అందరూ కూర్చున్నారు. స్కూల్ ఫోటో ఏం చేస్తున్నా? ఆ ఫోన్ ఎవరిదిరా? ఇంకొకటి ఉంది. రోజు వెళ్తుంది. ఎయిర్ హోస్టెస్
కంప్లైంట్ చేస్తే వీడియో తీసుకోవాలి బాగా నిద్రలాగా ఉన్నారు మేమేమో ఎయిర్ ఇండియా, నువ్వేమో ఎమిరేట్స్. I'm costly. స్పైస్ ఏసీ ఆన్ లేదా? Door. కమ్స్ మీద Comes Amrita. కూల్ డ్రింక్స్ ఆ మీద రాలా Money. వెళ్ళొచ్చింది కదా Bangkok లో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరు అర్థం కాల. You give me 50 bahts, I give you 100 bahts. No. దేనికి కూడా చెప్పు ఫస్ట్. మా ఇద్దరిని తడుగుడు డేస్ మొత్తం తడుగుడు చేశారు. అదే వేడి తడుగుడ్డ. సో మేము అప్పుడే 5,000 baht తీసుకున్నాము. 5,000 రూపీ బాట్ అంటే మన మనీలో 13,000 13,000 ఎక్స్చేంజ్ చేసుకొని చేయించుకుని మేము తీసుకున్నాం. రేపు పొద్దున్న షాపింగ్ కి వెళ్ళాం. ఆ తడుగుడు డేసాడు. కానీరా నువ్వు అందరికి భలే చెప్తారా స్టోరీ. నిజంగా అదే జరిగిందిరా. చేసాడు. మేము బేసిక్లీ ముందర డబ్బులు కట్టాలి కదా. అదే బయటకు వచ్చింది. మా మసాజ్ పార్లర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరికి చెప్పొద్దు అని అందరికి చెప్పింది. అదే కదా ఎవ్వరికి. చూడ అక్క ఎన్ని ఇయర్స్ అయింది అక్క పెళ్ళయి? 10 ఇంకానా? 10 ఇంకా అయిపోదు. మేము 14 years నుంచి టుగెదర్ ఉన్నాం కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాంటే ప్రీ వెడ్డింగ్ ఎన్నిసార్లు చేసుకుంటారు పెళ్లి? ప్రీ వెడ్డింగ్ షూటా? ఫ్రీయా? పాప ఆయన మొహమాట పడతా ఉంటాడు. క్యాండిడా కిందకి చూడండి, కిందకి చూసి జస్ట్ స్మైల్ చేయండి. క్యూట్ గా, ఇక్కడ చూడండి, రొమాంటిక్ గా. మెత్తగా ఉన్నాడు మంచిగా. రేపొద్దున అప్లోడ్ అక్క ఫొటోస్. రేపొద్దున అప్లోడ్ ఫొటోస్. ఎడిట్ చేసి ఇస్తావు కదా బ్రో. కొంచెం సన్నగా చేయి, తెల్లగా చేయి. ఇది నువ్వు ఎడిట్ చేయి. వచ్చిందా? నేను ముద్దిస్తాను ఆయనకి. అచ్చాడు. తింటున్నావా? 3 days తర్వాత ఏమేమి ఉన్నారా స్పెషల్? గోంగూర, ఇదేంటిది? చికెన్ పకోడా, మటన్ బిర్యానీ. గుంటూరు నుంచి స్పెషల్గా తెప్పించాడు మెహబూబ్. టేస్ట్ ఎలా ఉంది చెప్పరా? ఏందిరా అందరూ లేదు? ఏంది ఇప్పుడు వీళ్ళిద్దరా? కాదు ఇప్పుడు వాళ్ళిద్దరా? నాకు ఇలాంటి టైంలో అనిపిస్తుంది అనవసరంగా వచ్చాను 78 కిలోమీటర్లు. ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు ఏమనిపించాలంటే తొందరగా పెళ్లి చేసుకోవాలని అనిపించాలి. వద్దు పెళ్లి అయిన తర్వాత ఇది కష్టం. ప్రీ వెడ్డింగ్ కాదు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు వాళ్ళు. మెహబూబ్ పుట్టినరోజు దాకొస్తే మా షూట్ చేస్తున్నారు. నాకెవరు పేరు? ఎవరో అక్క అరే పాపం రా, మన ఫ్యామిలీలో అలా చేయకూడదు. నువ్వు బయట వాళ్ళతో చెయ్యి, ఓకే. నాకు లైఫ్ లో కన్న దొరికాడు. ఫస్ట్ టైం రాఖీ తీసుకోబోతున్నాను అనుకునేదాన్ని. మీరు ఎల్లుండి ఎప్పుడు అడిగింది? ఎల్లుండి అని చెప్పా. వెంటనే అడ్వాన్స్ అని ఇక్కడ చెప్పింది, వేరే ఇద్దరికి చెప్పింది. ఎల్లుండ రెడీ. ఎందుకంటే ఆల్ ఇండియన్స్ సమ్మర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి నేను ఎప్పుడు అనుకున్నాను. ఎప్పుడు ఫ్లైట్? హలో, వెల్కమ్ టు ఎమిరేట్స్ సార్. అదే ఫ్లైట్ ఎమిరేట్స్ నీకు బాగుంటుంది డ్రెస్. ఇంకా బాగుంటది, కాకపోతే కొంచెం అంటే ఎమిరేట్స్ కాదంటారు అంతే. అక్క ఏందక్క హెయిర్ స్టైల్? 78 కిలోమీటర్ ట్రావెల్ చేయడం వల్ల అయిపోయిందా లేదంటే? అరే కాదు, బేసిక్లీ మనం హెయిర్ స్టైల్ సమంత హెయిర్ స్టైల్ చేయించుకున్నాం. ఓ సమంత హెయిర్ స్టైలా? మంత చెప్పాలి కదక్క. మంత ఆయన ఎవరు? నేను ముంత. నేను ఫస్ట్ నుంచి ఇదే హెయిర్ స్టైల్, నా చిన్నప్పటి నుంచి. మధ్యలో బుట్టది ఉంది కాబట్టి లైట్ బాగా కవర్ చేసేది. సో ఇక్కడ వరకే జరిగిందనమాట రిసార్ట్లో. ఆ తర్వాత పోలీసులు రావడం, ఒక 1 hour పార్టీ పాజ్ అయినింది. సో ఎవరికి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఇంకెళ్ళిపోదామనేసి అనుకున్నారు. యాక్చువల్లీ ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, రేవ్ పార్టీ అది ఇది అనేసి. అందుకని పోలీసులు వచ్చినట్టున్నారు. అంత సీనే లేదాడా. మాకు పార్టీయే కొంచెం బోర్ కొడతా ఉంది, ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి ఫోటోలు వాళ్ళు దిగుతూ ఉన్నారు. మేమంతా ఇంకా మెహబూబ్ తన బర్త్డే ఇట్లా అయిందని అప్సెట్ అయ్యే లోపల అసలు ఇంటికి వెళ్ళి తనని కొంచెం చీర్ చేద్దామనేసి ఇంటికి వచ్చాము. మెహబూబ్ అయితే తన బర్త్డే అనవసరంగా ఇట్లా అయిపోయిందే అనేసి చాలా అప్సెట్గా ఉన్నాడు. సో ఇంటికి వచ్చి కుక్క పిల్లలంతా పెట్టుకొని ఏదో కొంచెం ఇది చేసి బ్యాడ్ బర్త్డే లాగా ఎండ్ అవ్వకుండా కొంచెం మంచి బర్త్డే లాగా ఏం చేద్దామని చెప్పేసి అందరూ వచ్చాము.
జాలీగా ఆడుకుందామని చెప్పి. అంత న్యూస్లో వచ్చే అంత బీభత్సంగా విచ్చలవిడిగా అయితే అక్కడ ఏం జరగలేదు. మీరు చూసినట్టయితే మేమేం ఫుటేజ్ కూడా ట్యాంపర్ చేయలేదు, ఎందుకంటే మాకు తెలియదు కదా ఇదంతా జరుగుతుందని. సో ఆల్రెడీ వ్లాగ్ కోసం తీసిన ఫుటేజే ఎడిట్ చేసి ఇక్కడ పెడతా ఉన్నాం. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అక్కడ ఏం జరగలేదని. సో న్యూస్లో వచ్చేంత అయితే అక్కడ ఏం జరగట్లేదు అనేసి మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది అనేసి అనుకుంటా ఉన్నాము. బ్రో ఇల్లు బాగుంది. ఇదే నాకు కొనింది మొన్న లాస్ట్ టైం. ఇదే నాకు కొనింది, రెనోవేషన్ అవుతుందన్నా. లాస్ట్ టైం మిర్రర్లు లేవే. అవునా, యాక్చువల్లీ లైటింగ్ అదంతా బాగుంది. వెనకాల నేను బ్యాక్గ్రౌండ్ రెడీ రెడీ. తెలియదు పాట అలా పెట్టి ఎలా పెట్టారు ఎలా పట్టుకోండి ఇలా. నెక్స్ట్ సాంగ్ కావాలా? మంచి పాట ఇస్తా. నెక్స్ట్ ఏం ట్యూన్ కావాలి? ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇస్తా? ఏ తడిక 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 అది కావాలి. మనుషులెరగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. శివుని అంత భాగమైన కనుకే గుండెల్లో మిగిలే నీదే తప్పంతా నాదే పిల్ల, నీ ప్రేమ కొట్టే జల్ల నామది పువ్వది వాడిపోతూ ఉన్నది. చిన్నది చెయ్యిడి చిత్రహింసే అయినది. అంటే ఎంత ఇచ్చినా కానీ ఆయన తక్కువే, ఆయన రిచ్. నేను కాదు, నేను లక్ష రూపాయలు అప్పు చేసి ఇచ్చినా కానీ ఆ లక్ష కానీ పక్కన పడేస్తారు. మళ్ళీ మాట్లాడతారు. ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పు, ఈ సోదంతా ఎందుకు? ఆడి లాగ్ రికార్డ్ చేసుకో. అయితే నేను లైఫ్ లో ఎంత పెద్దోళ్ళైనా ఎంత రిచ్ అయిపోయినా ఇంతకంటే పెద్ద గిఫ్ట్ అయితే ఇవ్వలేను. అయ్యా 2 నిమిషాలు అన్నావు అయ్యా, ప్లీజ్ అయ్యా. అయ్యా ఇంతకంటే గిఫ్ట్ ఇవ్వలేను నేను. నేను పెద్ద ఫోటోగ్రాఫర్ అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఏదైనా ఆయన పక్కన సైడ్ క్యారెక్టర్ అయినా ఏమైనా ఇస్తా. ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వలేను. బాబు హ్యాపీ బర్త్డే, గిఫ్ట్ తీసుకొస్తా. తీసుకొస్తా. ఏందయ్యా అది? ఇంట్లో ఏం తీసుకొచ్చి అంత పెద్ద గిఫ్ట్ ఏది? అనుకుంటారేమో కాదు, ఇది కష్టపడి నాకు రాత్రి 12:30 తర్వాత వచ్చిన ఐడియా. కష్టపడి వేయించా. ఇది ఆర్ట్. నువ్వు ఆర్టిస్ట్. వేసింది ఆ బ్లడ్ తో నాకు మొత్తం 50 ml వరకు బ్లడ్ తీసి ఆ బొమ్మ వేయించాం. హ్యాపీ బర్త్డే. అమ్మ పెళ్లి చేసుకుంటా అమ్మాయిని ఖచ్చితంగా చేసుకునేవాడు. థ్యాంక్ యూ. మేము కశ్మీర్ లో చేసిన సాంగ్ లో ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అది కష్టపడి చేయించా. నైట్ ఆర్టిస్ట్ ని పిలిపించి నైట్ రాత్రి కూర్చొని రక్తం చిందించాను. నిజంగానే ఒక 50 ml మొత్తం తీశారు. భయం వేసింది, కళ్ళు తిరిగినాయి. యాపిల్ తినాలని అడిగా, తినమన్నాడు. ఎందుకంటే పెద్ద గిఫ్ట్ అయితే నేను ఇవ్వలేను. ఎంత పెద్దవాడినైనా ఎంత ముసలివాడినైనా. హ్యాపీ బర్త్డే.
లేదు కానీ నేను తీసుకొచ్చిన ఎవరు తీసుకురావట్లేదు అసలే రక్తం తక్కువ ఉంది నీ దగ్గర. ఆ రక్తంలో కూడా మొత్తం మందే ఉండిద్ది. యాక్చువల్లీ ఇందాక కార్లో వస్తుంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినప్పుడు ఆలోచిస్తున్నా ఏంటి మన బర్త్డే రోజు ఇలా జరిగింది, ఏంటి ఇప్పుడు ఎలాగా అందరూ డిస్టర్బ్ అయ్యి ఉన్నారు నా ఫ్రెండ్స్ అంటే ప్రతిసారి నాకు ఎందుకు తెలియదు. మేబీ నేను సంపాదిస్తున్న వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఐ హ్యావ్ వెరీ క్లోజ్ పీపుల్ టు మీ. వాళ్ళు నాకు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఐ హ్యావ్ చాలా మంది ఐ కెన్ సే ఒక 15-20 మెంబర్స్ నా కోసం ఉన్నారు. సుభాన్ కానీ, అవినాష్ కానీ, నాని కానీ, లేకపోతే క్రాఫ్టీ కానీ, ముబిన్ కానీ, వీళ్ళందరూ ఎవరికి తెలియదు. బట్ వీళ్ళు ఎలా అంటే దే ఆర్ మై పిల్లర్స్, దే ఆర్ మై స్ట్రెంగ్త్. ఇలా వెనకుండి వాళ్ళెవరికి తెలియదు, దే ఆర్ మై వెరీ స్ట్రెంగ్త్. ఇంకోటి వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు శ్వేత నా కోసం చేసింది, లేకపోతే రాజశేఖర్ చేస్తారు, వీళ్ళందరికీ తెలుసు. కానీ కనబడకుండా వాళ్ళు చేస్తున్నారు, కనబడుతూ వీళ్ళు చేస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరూ ఇంత రప్చర్ అయితే ఎవరు వెళ్ళిపోలే. ఇట్స్ వెరీ ఈజీ టు ఇలా కారెక్కి వెళ్ళిపోవడం చాలా ఈజీ. బట్ వీళ్ళందరూ అక్కడ ఉండి ఏమైంది పోతే పోయింది ముందు మనం ఉందాం అని చెప్పేసి నా కోసం అంటే లైఫ్లో ఏమున్నా లేకపోయినా మేము కొంతమందిని సంపాదించుకున్న ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వస్తున్నప్పుడల్లా మొత్తం అదే ఆలోచించాం మైండ్లో. అరే అనుకుంటాం మనం లైఫ్లో అది చేసేయాలి, ఇది చేసేయాలి అని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ యూ ఆల్ విత్ మీ. ఐ నో నాకు హ్యాపీలో ఉన్నా సార్ ఉన్నా మీరు అలాగే ఉంటారని. అండ్ ఈయనకి పిచ్చి ఇద్దరి మీద ఫస్ట్ నుంచి వచ్చిందంటే చూసుకోండి. అదే బేసిక్ జాగ్రత్త అయిపోయింది. మేము నేను బ్లడ్ తీసుకునేది మొత్తం ఆ అబ్బాయి ఎవరైతే ఆర్టిస్ట్ వచ్చి చేయించింది నైట్ అంతా ఆయన పంపించి కారు పంపించి ఆయన పిలిపించి నైట్ అంతా వేయించి రికార్డ్ చేశా. కానీ అది పోస్ట్ చేస్తే నాకు భయం ఏమేస్తుందంటే వెళ్ళిపోయింది వీళ్ళిద్దరి మధ్య సిట్టింగ్ అనిపించి ఏం చేస్తారు స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒక్కటే, వీడిపోనిది ప్రేమ ఒక్కటే, అర్థంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా వాడిపోనిది ఫ్రెండ్ ఒక్కడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అర్థం కానిదే. సో అది మొత్తానికి కొన్ని అనివార్య కారణాల వల్ల మేము అక్కడ మధ్యలోనే పార్టీ ఆపేసి అందరం వచ్చి రావడం జరిగింది. అక్కడ మిస్ అయిన ఫన్ అంతా మళ్ళీ ఇక్కడ రిక్రియేట్ చేసుకున్నాం, పాటలు పాడుకున్నాము, డ్యాన్స్ చేసుకున్నాము. చాలా రోజులతో అందరం కలిసాం కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. సో అవంతా వ్లాగ్లో పెట్టలేము కాబట్టి పర్సనల్గా మాట్లాడుకున్నాం. సో అలా ఈరోజు మహబూబ్ పార్టీ ఫినిష్ అయిపోయింది. ఆల్మోస్ట్ డేట్ చేంజ్ అయిపోయింది. 4:30 అయింది. ఇప్పుడు 4:30 వరకు మేము ఎంజాయ్ చేసి ఇప్పుడు ఎండిపోతున్నాం. అది ఈరోజు వ్లాగ్. అట్లా మహబూబ్ బర్త్డే పార్టీ అయిపోయిందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మీకు ఏమన్నా ఇంటర్వ్యూస్ రిక్వెస్ట్ ఉన్నా వాళ్ళని చేస్తే బాగుంటుంది అనిపించిన ఆర్ దేన్నైనా మీరు పలానా వ్లాగ్ చేయాలి అన్న ఇంకేమన్నా నేను చేస్తే బాగుంటుంది అనిపించిన కింద కమెంట్ చేయండి ఆర్ నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరు నాకు టెక్స్ట్ చేసినా పర్లేదు చేయండి. ఆల్వేస్ మీ కమెంట్స్కి అండ్ మీ మెసేజెస్కి రెస్పాండ్ అవుతుంటే కొంచెం లేట్ అయినా కూడా రెస్పాండ్ అవుతా. అంతే ఇవాళ బ్లాగ్. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు అంటే నెక్స్ట్ వీడియోలో. బాయ్ గైస్. సీ యూ.